ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. పల్లీలు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అంటే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు అన్నీ ఇంకా పుచ్చకాయ గింజలు కూడా వేసి నేను ఈరోజు ఇలా పల్లీల పొడిలాగా చేశాను. పల్లీలు ఎక్కువగా వేసుకున్నాను. ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు అయితే వేయలేదు. ఎండుమిరపకాయలు వేసి మొత్తం చేశాక అప్పుడు మట్టుకే నేను పౌడర్ చూపించాను. ఇంకా ఇప్పుడు వస్తున్నది బీరకాయ పొట్టుతోటి. బీరకాయ మొత్తం చేయలేదు, ఉత్తి పొట్టుతోటి మటుకు. ఇంకా మీ లోపల ఉన్నది మటుకు కూర చేశాను. పొట్టుతోటి పచ్చడి ఎవరికైనా తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి. ఆవాలు, మెంతులు, మినప్పప్పు వేసుకున్నాను. బీరకాయ పొట్టు వేగాక అందులో ఇంగు వేయలేదు. ఇంగు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. నేను ఇక్కడ మటుకు ఎండుమిరపకాయలు వేసాను కదా, అందుకనే గార్లిక్ ఒక్కటి వేసుకున్నాను. గార్లిక్ వేసానని ఇంగు వేయలేదు. ఇంకా ఎల్లిపాయలు కూడా వేయించి పక్కన పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది. నేను ఇక్కడ చింతపండు వేయలేదు. ఇంకా కాకరకాయ కూర చేస్తున్నాను కదా, కాకరకాయ కూరలోకి ఉల్లిపాయ కారం వేసి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కాకరకాయలో ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర వేయాలి, కానీ నేను ఉత్తి ఆనియన్స్ మిక్సీ పట్టేశాను. అందుకని ఉప్పు, పసుపు ఇందులో వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువగా మిక్సీ చేస్తే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. కచ్చా పచ్చాగా ఉంటేనే ఉల్లిపాయతో చేసిన కారం బాగుంటుంది. ఇక్కడ ఇందులో కాకరకాయలోనే కాకుండా దొండకాయలో కూడా ఈ ఉల్లిపాయ కారం వేసుకోవచ్చు. ఇంకా ఉత్తిపప్పు చారు కూడా పెడదాం అనుకున్నాను, కానీ ఈరోజు పచ్చడి, ఎల్లిపాయలు, కాకరకాయ కూర, ఇంకా క్యాప్సికమ్ కూర కూడా చేశాను. క్యాప్సికమ్ కూర కూడా పూర్ణం పెట్టి అంతకుముందు చేశాను, కానీ ఇప్పుడు పూర్ణం పెట్టి కాకుండా ఉత్తి మినప్పప్పుతోటి చేస్తున్నాను. అన్ని కూరలు అయ్యేసరికి రసం పెడదామని అనుకున్నా కానీ పెట్టలేదు. ఇంకా కూర పచ్చడిలోకి ఇప్పుడు నేను తాలింపు చూపిస్తున్నది. ఆవాలు, మెంతులు, మినప్పప్పు అవే మటుకు వేసుకున్నాను. శనగపప్పు వేస్తే బాగుండదు. ఎండుమిరపకాయలు 5 వేసుకున్నాను, ఎందుకంటే పొట్టు వేయించాక మటుకే కారం మనకు తెలుస్తుంది. చింతపండు కూడా వేసుకోవచ్చు, చింతపండు వేసుకోలేదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, వేడి మీదనే ఇది దాని మీద వేసి మిక్సీ మటుకు పట్టద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ నూనె అనేది దానికి పడుతుంది. క్యాప్సికమ్ కూడా 5 చేశాను, అందుకనే 3 కూరలు అని చెప్పాను. అన్నీ కూడా పొడి పొడి డ్రైవే. ఇక్కడ మజ్జిగ పులుసు కానీ, ఉత్తిపప్పు కానీ, పచ్చి పులుసు కానీ బాగుంటుంది, కానీ చారైనా బాగానే ఉంటుంది. కానీ ఈ కూరలతోటే ఈరోజు అడ్జస్ట్ అయిపోయి తినేసాను. క్యాప్సికమ్ కూడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని శనగపిండి కాకుండా మినప్పిండి మటుకు వేసుకుంటున్నాను. అన్నీ అయిపోయినాక మటుకే మినప్పప్పు కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. అప్పుడే ఇక్కడ కూర అనేది బాగుంటుంది. ఇంకా పెరుగు ఉంది, పెరుగుని మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసేసుకుంటే లంచ్ చేసేయటమే. మరి మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.